ప్రేమ్ గుండెలకైన గాయానికి ఇన్ఫెక్షన్ సోకి విపరీతంగా రక్తం కారుతూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక పరిగెత్తుకుంటూ ప్రేమ్ దగ్గరకు వచ్చి డ్రెస్సింగ్ చేస్తూ, బాబు ఏంటి బాబు ఇది, టాబ్లెట్స్ వేసుకోమని డాక్టర్ చెప్పారు కదా, అయినా సరే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా, ముందు మీరు ఏమైనా తిని టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, లేదు చందు, ఏం కాదు, నన్ను ఇలాగే వదిలేసి, నాకు ఏమీ తినాలని లేదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన చామంతి, ప్లీజ్ బాబు దయచేసి మీకు దండం పెడతాను, తిని టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, చందు తనని అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు చందు, నన్ను తినమని చెప్పడానికి తనెవరు, అంతా తన ఇష్టమేనా, తను ఇష్టాలేంటో చెప్పేసింది కదా, మరి ఇంకా నా గురించి తనకెందుకు, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు అని, నేను చస్తే ఏంటి బతికితే తనకేంటి అని చెప్పి ప్రేమ్ మండిపడుతూ ఉంటాడు. చామంతి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ప్రేమకైనా గాయాన్ని ఎలా మాన్పించాలా అని చెప్పి చామంతి చాలా ఆలోచిస్తూ ఉంటే మణిహారం తనకు గుర్తుకు వస్తుంది. సూర్య భగవానుడి పూజ చేసి మణిహారాన్ని ప్రేమ్ బాబు గుండెల మీద పడేలాగా పూజ చేస్తే అప్పుడు ఖచ్చితంగా బాబుకైనా గాయం నయం అవుతుంది. వెంటనే బాబుని పూజకు ఒప్పించాలి, నేను చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఒప్పుకోరు, కాబట్టి చంద్రిక అత్త చేత చెప్పించాలని చామంతి అనుకుంటుంది. ఇంతలో చిట్టి అక్కడికి వస్తాడు. ఏంటి చామంతి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, మణిహారం గురించి చిట్టి, మణిహారంకున్న మహిమల గురించి నీకు కూడా తెలుసు కదా, ఆ మణిహారాన్ని సూర్యభగవానుడి పూజ చేసి ఆ కిరణాలను ప్రేమ్ బాబు గుండెల మీద పడేలాగా మనం చేస్తే ఖచ్చితంగా ఆయన గుండెల మీద అయిన గాయం నయమైపోతుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో చంద్రిక కిచెన్ వైపు వస్తూ ఉంటే, ఇకప్పుడు చామంతి, అత్త నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడతావు, చూసావు కదా ప్రేమ్ బాబు నీ మీద ఎంత కోపంగా ఉన్నారో, అసలు నీ మాట ఎత్తితేనే బాబు మండిపడుతున్నారు అని చంద్రిక అంటూ ఉంటుంది. అత్త అది కాదత్త, బాబు గారికి త్వరగా దెబ్బ నయమైపోవడానికి ఒక మార్గం ఉంది అని చామంతి మణిహారం పూజ గురించి చంద్రికకు చెబుతుంది. ఎలాగైనా సరే సూర్య భగవానుడి పూజ కోసం ప్రేమ్ బాబుని ఒప్పించాలి, నువ్వు చెబితే ఆయన తప్పకుండా వింటారు అని చామంతి అనడంతో, సరే నా ప్రయత్నం నేను చేస్తానంటూ చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. బాబు మీతో ఒక విషయం మాట్లాడాలి, రేపు మీరొక పూజ చేయబోతున్నారు అని అంటూ ఉంటే, ఇంకా నాకు ఏం మిగిలిందని పూజలు చేయడానికి చందు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అది కాదు బాబు, మీకున్న గాయం నయం అవ్వడానికి సూర్య భగవానుడి పూజ చేస్తే మంచిదట అని చెప్పి చంద్రిక అనగానే, ఇకప్పుడు ప్రేమ్, ఇది ఎవరు చెప్పారు చందు, ఆవిడ గారే కదా ఇలాంటివి చెప్పేది, అయినా నేను ఏమైపోతే ఆవిడ గారికి ఎందుకు నా గురించి ఇప్పుడు ఇలా ఆలోచించడం, నన్ను బాధ పెట్టింది ఆవిడే, మళ్ళీ ఇప్పుడు నా గురించి ఆలోచించేది కూడా తనేనా అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పూజ నేను చేయను ప్లీజ్ చందు అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు బాబు, నేను అడుగుతుంది పూజే కదా, ట్యాబ్లెట్స్ వేసుకోమని అన్నం తినమని నేను అడగడం లేదు కదా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే, లేదు చందు ప్లీజ్ దయచేసి నన్ను బలవంతం చేయొద్దు, నేను ఎవరి మాట వినను, నన్ను ఇలా ఒంటరిగా ప్రశాంతంగా వదిలేయండి అని చెప్పి ప్రేమ్ మండిపడుతూ ఉంటే, ఆ మాటలు విని చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు హర్ష అసలు ప్రేమ్ ఎవరిని ప్రేమించుంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. రమాదేవి జగదీష్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు రమా, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని జగదీష్ అడుగుతూ ఉంటే, అప్పుడు రమాదేవి, ముందు చామంతికి గుణకు వెంటనే పెళ్లి జరిపించేస్తాను, ప్రేమ్ని చూస్తూ ఉంటే వాడి బాధ చూడలేక ఎక్కడ ఆ చామంతి మళ్ళీ మనసు మార్చుకొని ప్రేమ్ని ఎక్కడ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందోనని కాస్త డౌట్గా ఉంది, అందుకే వెంటనే దానికి గుణతో పెళ్లి జరిపించేస్తాను, అక్కడ జైల్లో ఉన్న రామచంద్రయ్య చావుకు కూడా అదే రోజు ముహూర్తం పెట్టబోతున్నాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఏంటి, ఆ రామచంద్రని లేపేయబోతున్నావా, మరి తర్వాత చామంతికి ఈ విషయం తెలిస్తే ఎలా అని చెప్పి అంటూ ఉంటే, తెలిస్తే మాత్రం ఏం చేస్తుంది అన్నయ్య,
అప్పటికి దానికి గుణతో పెళ్లి జరిగిపోతుంది కాబట్టి తండ్రి చచ్చాడని తెలిసినా కూడా నోరు మూసుకొని ఉండడం తప్ప అది ఏమీ చేయలేదు అని చెప్పి రమాదేవి జగదీష్తో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రమాదేవి కోసమని చెప్పి కాఫీ తీసుకొని వస్తున్న చంద్రిక ఆ మాటలు వినేస్తుంది. అంటే ఈ రమాదేవి చామంతిని భయపెట్టి అన్యాయంగా చామంతిని ప్రేమ్ బాబుని విడిదీయాలని చూస్తుందా? వసే రమాదేవి, నా జీవితాన్ని ఎలాగూ నాశనం చేసేసావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కన్న కొడుకు జీవితాన్ని మాత్రం చూస్తూ చూస్తూ నువ్వు నాశనం చేస్తూ ఉంటే నేను అస్సలు ఊరుకోను. గుణతో చామంతి పెళ్లి జరిపించాలని చూస్తావా? నీ ప్లాన్ని ఎలా తలకిందులు చేస్తానో చూడు అంటూ చంద్రిక ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చామంతిని ప్రేమ్ని ఎలాగైనా సరే ఒకటి చేయాలి. రమాదేవి ప్లాన్ గురించి చామంతికి చెప్పినా కూడా తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి తను నా మాట వినదు. మరిప్పుడు ఎవరితో చెప్పిస్తే చామంతి పెళ్ళి ఒప్పుకుంటుంది అని చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హర్ష వస్తాడు. చంద్రిక, నేను నిన్ను మరొకసారి అడుగుతున్నాను. చిన్నప్పటి నుండి ప్రేమ్ నీ దగ్గరే ఎక్కువగా పెరిగాడు. వాడికి సంబంధించిన ఎటువంటి సంతోషమైనా కష్టమైనా అదంతా కూడా నీతో మాత్రమే పంచుకుంటాడు. వాడు ప్రేమించిన అమ్మాయి ఎవరో నీకు తెలియదంటే నేను నమ్మను చంద్రిక. ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది. దయచేసి ఆ అమ్మాయి ఎవరో నిజం చెప్పు. ఎలాగైనా ఆ అమ్మాయిని ప్రేమ్ని నేను ఒకటి చేస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఈయనకు నిజం చెప్పేయడమే బెటర్ అనుకుంటా అని చెప్పి చంద్రిక హర్షను పక్కకు తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు చెప్పు చంద్రిక, ఇక్కడ ఎవరూ లేరు అని అంటూ ఉంటే ప్రేమ్ ప్రేమించింది మరెవరినో కాదండి, చామంతిని అని చంద్రిక నిజం చెప్పేస్తుంది. ఏంటి, ప్రేమ్ ప్రేమించింది చామంతినా? అటువంటి మంచి అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తుందంటే నాకు అంతకంటే ఏం కావాలి? నాకు ఈ పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదు చంద్రిక. వెంటనే నేను చామంతితో మాట్లాడతాను. ప్రేమ్కి చామంతికి పెళ్ళి జరిపిస్తాను అని అంటూ ఉంటే అయ్యో, చామంతి ఒప్పుకుంటే ఇంకా సమస్య ఏముంటుందండి? కానీ సమస్యలా చామంతి పెళ్ళి వద్దంటుంది అని అంటూ ఉంటే ఎందుకు? చామంతి కూడా ప్రేమ్ అంటే ఇష్టమే కదా. ఒక స్నేహితుడిగా ప్రేమ్తో తను అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది కదా. మరి ఎందుకు పెళ్ళికి వద్దంటుంది? ఏంటి ప్రాబ్లం అని హర్ష అంటూ ఉంటాడు. దాంతో ఇదంతా కూడా రమాదేవి కుట్రండి అని చెప్పి రమాదేవి జైల్లో ఉన్న రామచంద్రని చంపేస్తానని చామంతిని బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా గుణతో పెళ్లి చేస్తుందన్న విషయం హర్షకు చెప్పేస్తుంది. ఇక దాంతో హర్ష రమాదేవి ఇంతకు తెగిస్తుందా? అయితే ఎలాగైనా సరే రమాదేవికి మనం బుద్ధి చెప్పాలి. తన ప్లాన్ని తనకి తిప్పికొట్టాలంటే వెంటనే ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిపించాలి. చామంతితో నేను మాట్లాడతాను. తన తండ్రి గురించి ఏమీ భయపడొద్దని తనకు ధైర్యం చెప్తాను అని హర్ష అంటూ ఉంటాడు. మీరు చెప్తే చామంతి వింటుందని నాకు నమ్మకం ఉందండి. ప్రేమ్ని చూస్తూ ఉంటే రోజు రోజుకి వాడు ఏమైపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది. చామంతి గురించే తన గుండెల మీద శూలంతో పొడుచుకున్నాడు. అప్పటి నుండి టాబ్లెట్స్ వేసుకోకుండా ఇన్ఫెక్షన్ సోకినా సరే అలా మొండిగా ఉన్నాడు. ఇలాగే ఉంటే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్ చెప్పారు. నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినడం లేదు. చామంతి పూజ కూడా జరిపిస్తానని చెప్పింది. ఆ పూజకు కూడా కూర్చోనని అంటున్నారు అని అంటూ ఉంటే వాడిని పూజకు నేను ఒప్పిస్తాను. పూజ పూర్తయిన వెంటనే చామంతితో వాడి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే అండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే గుడిలో చామంతి, చంద్రిక వీళ్ళందరూ కలిసి ప్రేమ్ కోసం పూజకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అప్పుడు హర్ష చామంతి, చంద్రిక ముందుగా గుడికి వెళ్ళిపోయిన తర్వాత రే ప్రేమ్, మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి అని అంటూ ఉంటే ఏంటి నాన్న, మీరు కూడా చందు చెప్పిన పూజ గురించి చెప్పడానికి వచ్చారా? నాకు ఎటువంటి పూజలు వద్దు నాన్న అని చెప్పి అంటూ ఉంటే రే ప్రేమ్, నువ్వు ఎవరిని ప్రేమించావో అంతా కూడా నాకు తెలుసు. చామంతి ఎందుకు నిన్ను వద్దనుకుంటుందో కూడా నాకు తెలిసింది. మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను. ఈరోజు చామంతి నీ భార్య అయ్యేలాగా
మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను అని చెప్పి హర్ష చెప్పడంతో ప్రేమ్ ఆనందంతో హర్షని హక్ చేసుకుంటాడు. ఇప్పటికైనా పూజకు ఒప్పుకుంటావా? పూజ పూర్తయిన వెంటనే చామంతికి నీకు పెళ్ళి అని హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హర్షతో కలిసి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. చంద్రిక చామంతి ఇద్దరు ముందుగా గుడికి వెళ్ళిపోయిన తర్వాత హర్ష ప్రేమ్ని తీసుకొని బయటకు వెళ్తూ ఉంటాడు. ఇదేంటండి, ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? ఆ చంద్రిక చామంతి కూడా ఏదో పూజ ఉందని చెప్పి గుడికి వెళ్ళారు అని అంటూ ఉంటే, అప్పుడు బిజినెస్కి సంబంధించిన పని మీద ప్రేమ్ని తీసుకువెళ్తున్నాను రమాదేవి, 1 గంటలో వచ్చేస్తాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే హర్ష, కానీ వాడి హెల్త్ అసలే బాగోలేదు కదా, జాగ్రత్త అంటూ రమాదేవి అంటూ ఉంటుంది. సరే రమా, జాగ్రత్తగానే తీసుకువెళ్తాను అని చెప్పి పదరా అంటూ హర్ష ప్రేమ్ని తీసుకొని గుడికి వచ్చేస్తాడు. అక్కడ గుడిలో చామంతి ముందుగా ప్రేమ్ చేత సూర్య భగవానుడి పూజ చేయిస్తుంది. అలా మణిహారం పూజలోంచి ఆ కిరణాలు ప్రేమ్ గుండెల మీద పడేలాగా చేస్తుంది. ఎప్పుడైతే సూర్య భగవానుడి కిరణాలు ప్రేమ్కైనా గాయం మీద పడతాయో అప్పుడు తన గాయం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత, నాన్న నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, మాట నిలబెట్టుకుంటావు కదా అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. తప్పకుండా ప్రేమ్, వెళ్ళి ఈ బట్టలు మార్చుకొనిరా అని చెప్పి హర్ష అంటాడు. పంతులు గారు, మీకు నేను చెప్పింది గుర్తుంది కదా, వెంటనే ఏర్పాట్లు చేయండి అని హర్ష అంటాడు. అమ్మ చామంతి, నువ్వు ఈ చీర కట్టుకొనిరా అని చంద్రిక అంటూ ఉంటుంది. ఎందుకత్తా అని చామంతి అనడంతో వెళ్ళి కట్టుకొనిరా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. చామంతి వెళ్ళి అలా చీర మార్చుకుని రాగానే ఇక్కడ కూర్చో అంటూ పీటల మీద చంద్రిక కూర్చోబెడుతూ ఉంటే, ఏంటత్తా, చిన్నబాబుకి నాకు పెళ్లి చేయబోతున్నారా అని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ, వద్దత్తా, నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని అంటూ ఉంటే, అప్పుడు హర్ష, నువ్వెందుకు వద్దంటున్నావో కారణం అంతా కూడా నాకు తెలిసిపోయిందమ్మా, మీ నాన్న గురించి నువ్వేం ఆలోచించకు, ఆయన క్షేమంగా ఉన్నారు అని చెప్పి కావాలంటే వీడియో కాల్లో చూపిస్తాను అంటూ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హర్ష జైల్లో ఉన్న రామచంద్రని చామంతికి చూపిస్తూ ఉంటాడు. ఇక అలా రామచంద్రయ్య చామంతితో, అమ్మ చామంతి, నా గురించి నువ్వేం ఆలోచించొద్దమ్మా, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు అనుకున్నట్టుగానే ప్రేమ్ బాబుని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి రామచంద్రయ్య చామంతికి చెప్పడంతో ఇకప్పుడు చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ్ పక్కన పీటల మీద కూర్చుంటుంది. ఇక ఆ విధంగా చంద్రిక హర్ష ఇద్దరు కూడా పెళ్లి పెద్దలుగా మారి ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిపిస్తారు. తనకు నచ్చిన చామంతి మెడలో 3 ముళ్ళు వేసిన ప్రేమ్ చాలా సంతోషంగా ఉంటాడు. హర్ష గుడిలో పెళ్లి జరిపిస్తున్నాడని చెప్పి రమాదేవి వాళ్ళ ఫ్రెండ్ రమాదేవికి ఫోన్ చేసి చెప్తుంది. ఇక దాంతో వెంటనే ఆ పెళ్ళి ఆపాలనుకుని పరుగున రమాదేవి గుడికి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి ప్రేమ్ చామంతి మెడలో ఆల్రెడీ 3 ముళ్ళు వేసేస్తాడు. ఇక అలా చామంతి మెడలో ప్రేమ్ 3 ముళ్ళు వేయడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.